ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో బాగున్నారు కదండి. ఉదయకాల సమయం లేసారా, ప్రార్థన చేసుకున్నారు కదా. ప్రభు ఎన్నికల సమయం అంతా కూడా మనం కాచి కాపాడి మరి నూతన దినాన్ని అనుగ్రహించినటువంటి బహున్నతులైన దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు మనందరి కోసం సిలువలో రక్తం కార్చిన దేవుడు అండి. మనందరి కోసం విలువైన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన మహా గొప్ప దేవుడు కదా. ఆయన రక్షకులుగా ఎవరైతే అంగీకరిస్తారో పాపక్షమాపణ, నిత్యరాజ్యము, పరలోక భాగ్యము ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇంకా మీ హృదయాన్ని ఇంకా దేవునికి దగ్గరగా మరి ఉంచలేకపోతున్నారా? హృదయాన్ని దేవునికి సమర్పించుకోండి. రక్షణ పొందుకుంటే పాపక్షమాపణ మనకు దొరుకుతుందండి. పరలోక భాగ్యం, నిత్యరాజ్యం ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనేక కృపవార్తలు రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు మనకు అనుగ్రహించు నేటి వాగ్దాన భాగం యోబు గ్రంథంలో నుంచి 5వ అధ్యాయము 11వ వచనం. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దీనులను ఉన్నతమైన స్థలంలో ఉంచే గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఎస్, పేదవారన్నా దీనులన్నా ఆయనకి చాలా ఇష్టం. విరిగి నెలిగిన హృదయాలంటే ఇంకా చాలా ఇష్టం మన దేవునికి. ఈరోజు దీన హృదయం కలిగి, విరిగి నెలిగిన హృదయం మనసు కలిగి ఈరోజు దేవుని దగ్గర కావాలి కదా. మనం అందరం కూడా దేవుని దగ్గర రావాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. ఎస్, ఈరోజు ఎవరు హృదయాలు ఇంకా దూరంగా ఉన్నాయో ఇప్పుడే దీన మనసు కలిగి దేవుణ్ణి మనం దగ్గర అవ్వాలి దేవునికి. ఎస్, దీనులంటే ఆయనకి ఎంతో ఇష్టం. దావీదు మాట, మరి కీర్తన గ్రంథంలో దావీదు ఒక మాట అంటాడు. చూడండి, 34వ కీర్తనలో చూడండి, 34వ కీర్తన 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుంచి అతను రక్షించెను. ఎస్, ఈరోజు దీన మనసు కలిగి, దీనత్వం కలిగి దేవుని సన్నిధిలో మొరపెడితే నీ కలిగినటువంటి శ్రమలన్నిటిలో నుంచి ఆయన విడిపించి దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఎక్కిస్తానంటున్నాడు దేవుడు. ఎస్, ఆయన దీనులను ఉన్నత స్థలంలో ఉంచే దేవుడు. ఆయన అహంకారాలను మరి సింహాసనం నుంచి పడదోసి దీనులు ఎక్కించే గొప్ప దేవుడు ఆయన. అహంకారను సింహాసనం నుంచి పడదోసి దీనులు ఎక్కిస్తాడన్నమాట. లోక సువార్తలు ఉంటుంది కదా అన్నమాట. దేవుని నామానికి మహిమ కలిగిన కాబట్టి ఈరోజు దీన మనసును కలిగి ఉన్నావా? దీనుడు అంటే ఎలా ఉండాలి? దీనుడు ఎవరు? విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి, తగ్గింపు మనసు కలిగి ఉండాలి, ఇతరులను ప్రేమించే వారంగా మనం ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం ఎప్పుడు కూడా దేవుడు అంటే భయపడే వారంగా ఉండాలి. అది దీన మనసు అంటే. అలాగ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా నువ్వు మొరపెడితే నీ మొరాలకించి నీ ప్రార్థన ఉన్నతమైన స్థితిలో ఉంచుతానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎస్, చూడండి, గొర్రెల కాపరైనటువంటి దావీదుని ఆ దీనుడై మొరపెట్టగా గొర్రెల కాపురలో నుంచి అతన్ని విడిపించి, గొర్రెల దడ్డులో నుంచి అతన్ని పిలిచి గొప్ప రాజుగా చేసినాడు ఆయన. ఎస్, ఆయన దీనుడై మొరపెట్టగా గొప్ప రాజుగా చేశాడు దావీదు. ఎప్పుడు కూడా దేవుని నూతన కీర్తనతో ఆరాధించేవాడు. గొర్రెల కాపురగా ఉన్నప్పుడు సితార వాయించేవాడు, దీన మనసు కలిగి అతడు ప్రవర్తించేవాడు. అలాంటి దావీదుని గొప్ప రాజుగా సింహాసనం ఎక్కించాడు దేవుడు. చూడండి, గొప్ప రాజుగా చేశాడు. ఈరోజు నువ్వు ఇంకా నేను దరిద్రుని దీనుని అనుకుంటున్నావా? దీనులు అంటే దేవుడికి చాలా ఇష్టం అండి. మనందరం దేవునికి ఎంతో ఇష్టం. అందుకే ఆయన దీనుల్ని సింహాసనం ఎక్కించే గొప్ప దేవుడు ఆయన. చూడండి, సింహాసనం ఎక్కిస్తాడు ఆయన ఖచ్చితంగా. బాధపడకు. ఈరోజు దుఃఖపడుతున్నావా? ఈరోజు బాధపడుతున్నావా? ఈరోజు దీనత్వం నుంచి విడిపించి, దుఃఖంలో నుంచి నిన్ను చూడండి విడిపించి, ఆయన దుఃఖంలో నుంచి నిన్ను విడిపించి చూడండి క్షేమమునకు లేవనెత్తాడు. ఈరోజు నువ్వు సంతోషం, క్షేమము ఈరోజు నువ్వు చూస్తావు. నీ కుటుంబంలో క్షేమం అంటే ఏంటో నువ్వు ఎరగలేవు, సమాధానం ఏంటో నువ్వు ఎరిగిలేవు. ఇన్ని రోజులు ఈరోజు నీ క్షేమంకు లేవనెత్తబోతున్నాను. నిన్ను దుఃఖపడుతున్నావు కదా, ఇన్ని రోజులు దుఃఖపడ్డావు కదా, ఈరోజు నీ క్షేమం కలగబోతుంది. క్షేమంలోకి లేవనెత్తే దేవుడు ఆయన. ఎస్, దీనులను వెతుక్కుంటూ పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు ఆయన. దీనులను బలపరచడానికి యెహోవా కరుణ దృష్టి అంతా కూడా ఆయన లోకమంతా సంచరిస్తుందన్నమాట.
కాబట్టి ఎవడో చూడండి దీనుడై వణుకుతున్నాడో వాన్నే దేవుడు దృష్టిస్తూ ఉంటాడండి. వాళ్ళని బలపరచడానికి ఆయన దీనుల్ని సింహాసనం ఎక్కించే గొప్ప దేవుడు ఆయన. దీనుల్ని ఉన్నతమైనటువంటి స్థలంలో ఉంచే దేవుడు ఆయన. ఉన్నతమైన స్థలంలో చూడండి, దీనులను ఆయన ఉన్నతమైన స్థలంలో ఉంచే గొప్ప దేవుడు ఆయన. అధికారిగా చేసే గొప్ప దేవుడు ఆయన. మంచి మనసు కలిగి దీనత్వం కలిగి దేవుని ప్రేమించే వ్యక్తి యోసేపుని దేవుడు దరిద్రుడిగా ఉన్నప్పుడు, దీనస్థితిలో ఉన్నప్పుడు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాడు. దేవుడు అంటే భయపడ్డాడు. నా దేవుడు నన్ను కాపాడుతాడని విశ్వాసం ఉంచాడు. ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా చేశాడు. దీనులనైనా ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడు అండి. ఈరోజు నువ్వు దీన మనసు కలిగి ఉన్నావా? కోపము, ఆవేదన, ఆవేశము, అహంకారము, గర్వము అవన్నీ విడిచిపెట్టాలి. దీన మనసు నువ్వు కలిగి ఉండాలి. ఈరోజు ఆ మనసు కలిగి ఉన్నావంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిన్ను ఎక్కిస్తానంటున్నాడు. దేవుడు ఉన్నతమైన స్థితికి నిన్ను నడిపించగలిగిన శక్తిమంతుడు ఆయన. చూడండి 146వ కీర్తన. దీనులంటే ఆయన ఎంతో ఇష్టం అంట. దీనులను ఆయనకి ఉన్నది. చూడండి ఉన్నతమైన స్థితిలో 147వ కీర్తన 6వ వచనం. యెహోవా దీనులను లేవనెత్తేవాడు. ఈరోజు దీనులను లేవనెత్తి సింహాసనం ఎక్కించే గొప్ప దేవుడు ఆయన. ఉన్నతమైన స్థితిలో ఉంచే గొప్ప దేవుడు ఆయన. దీన మనసు కలిగి ఉండు. ఈరోజు దీనత్వం కలిగి ఉండు, మంచి మనసు కలిగి ఉండు. దేవుని సన్నిధిలో మొరపెట్టు. ఖచ్చితంగా నీ మొరాలకించి నీ కలిగిన శ్రమలంటిలోంచి విడిపించే ఆయన ఉన్నతమైన స్థలం, నీకు ఉన్నతమైన స్థితిలో నేను లేవనెత్తుతాడు దేవుడు ఈరోజు. హల్లెలూయా. దుఃఖపడుతున్నావా? నీకు క్షేమం కలగబోతుంది. ఈరోజు క్షేమమునకు నేను లేవనెత్తబోతున్నాడు ఆయన. అంతేకాకుండా చూడండి 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 6వ వచనం. ఆయన దీనులను ఆదరించి గొప్ప దేవుడు అండి. దీనులను ఆదరించడానికి వచ్చాడు. దీనులను ఆదరించి వాళ్ళని ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి వచ్చాడు ఈ లోకానికి. క్షేమం కలిగించడానికి నీకు వచ్చాడు దేవుడు. ఈరోజు అన్ని కూడా విడిచిపెట్టి మారు మనసు పొంది దీనత్వం కలిగి ఈరోజు మొరపెడతావా దేవుని సన్నిధిలో? ఖచ్చితంగా నీ క్షేమం కలుగుతుంది. ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉంచడం నువ్వు ఒకరోజు సంతోషించబోతున్నావు. నీ దుఃఖమంతా కూడా కొట్టివేసి ఆనందంగా ఉండబోతున్నావు. క్షేమంలోకి లేవనెత్తబోతున్నాడు దేవుడు నీ దుఃఖాన్ని కొట్టివేసి. ఈరోజు మారు మనసు పొందుతావా? దీనత్వం కలిగి ఉంటావా? మంచి మనస్సు. దీనుడు అంటే ఏంటండి? తగ్గింపు మనసు కలిగిన వాడు. అహంకారము, గర్వము అవన్నీ విడిచిపెట్టి తగ్గింపు మనసు కలిగి ఇతరులను పెద్దవారికి గౌరవించడము, దేవునికి భయపడము, తల్లిదండ్రులను గౌరవించడము, అన్నదమ్ములను గౌరవించడము. యోసేపు అన్నదమ్ములను గౌరవించాడు. దావీదు అన్నదమ్ములను గౌరవించాడు. ఆ దీనులను దేవుడు ఇద్దరిని కూడా ఉన్నతమైన స్థితిలో ఎక్కించాడు దేవుడు. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాగ్దానం ఆయన తప్పిపోయిందా? నెరవేరింది. ఉన్నతమైన స్థితిలో వాళ్ళని ఎక్కించాడు దేవుడు. ఈరోజు నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశ లేదా నీకు? దుఃఖమంతా కొట్టివేసి దేవుడు నీకు క్షేమం లేవనెత్తాను అంటున్నాడు. ఈరోజు ఆ వాగ్దానం నమ్ముతావా? ఈ వాగ్దానం మీద ప్రార్థించు. ఈరోజు ఖచ్చితంగా ఈ వాగ్దానం మీద ప్రార్థించి ఖచ్చితంగా ఈ దుఃఖాన్ని కొట్టివేసి క్షేమం నాకు నీకు కలిగించబోతున్నాడు దేవుడు. నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నాడు దేవుడు. ఈరోజు ఇటు దీనుడిగా మారుతావా? మంచి మనసు కలిగిన వ్యక్తిగా నువ్వు మారుతావా? ప్రార్థన చేసుకున్నా. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన నామని బట్టి మేము స్తుతిస్తున్నాయా. రాత్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ప్రేమించి చక్కని వాగ్దానం, మంచి వాగ్దానం మాకు ఇచ్చావు తండ్రి. యోబు గ్రంథంలో నుంచి నాయన నిజంగా 5వ అధ్యాయం నుంచి నాయన 11వ వచనం. నిశ్చయంగా నాయన ప్రభువా దీనులనైనా ఉన్నతమైన స్థితిలో ఉంచుతానన్నావు స్వామి. దుఃఖపడి వారిని క్షేమంకు లేవనెత్తానన్నావు ప్రభువా. ఈ వాగ్దానం నెరవేర్చండి అయ్యా. ఈ వాగ్దానం ప్రతి ఒక్క జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం స్వామి. ఉద్యోగులైన ఉద్యోగం తెచ్చేయండి. వివాహం కాని వారికి మంచి వాసన సమకూర్చుతండి. గర్భాలను ముట్టి ఆశీర్వించండి. మంచి కుమారులు కుమార్తెలు అనుగ్రహించేస్తాయా. గర్భిణీ స్త్రీలను ముట్టి సుఖ ప్రసవాన్ని అనుగ్రహించండి. క్షేమం తెచ్చేయండి అయ్యా. మా దేశాన్ని కాపాడండి, మా రాష్ట్రాన్ని కాపాడండి, సంఘాన్ని, సేవకులందరినీ, విశ్వాసులందరినీ దీవించి ప్లస్ చేయండి తండ్రి. దీనిని ఉన్నతమైన స్థితిలో ఎక్కించి ప్రభువా. దుఃఖపడే వారిని క్షేమంగా లేవనెత్తాయా. యేసయ్యా వాగ్దానం నెరవేర్చండి. ప్రయాణం చేసే వాళ్ళందరినీ కూడా కాపాడండి. క్షేమం తెచ్చండి. ప్రతి విధమైన కీడు నుంచి తప్పించండి అయా. క్షేమంకు లేవనెత్తండి వాళ్ళందరినీ కూడా స్వామి. అయా రోగిని అందరూ హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క రోగిని ముట్టి స్వస్థపరచండి. స్వస్థపరిచే యెహోవా నేనని అవుతండి. ప్రతి విధమైన రోగం నుంచి ఆయన మీ గాయపడిన హస్తాలతో ముట్టి స్వస్థపరచమని అనుగ్రహిస్తున్నాం. వెడ్డింగ్ డే, యానివర్సరీ, బర్త్డే జరుపుకున్న వాళ్ళకి తోడైన సహాయం చేయండి తండ్రి. భార్య భర్త మధ్యలో సమాధానం, అత్త కోడల మధ్యలో సమాధానం దయచేయండి. కుటుంబంలో విడిపోయిన కుటుంబాలు ఏకజనంగా చేయండి. భార్య భర్తని క్షేమం దయచేయండి. కుటుంబాల్లో దుఃఖాన్ని కొట్టివేసి క్షేమాన్ని గురించి ప్రార్థిస్తూ
దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుతండి, మా దేశంలో క్షేమాన్ని గురించి ప్రభువా కృప చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి, ఆమేన్.